ఎందుకు ఐ మీన్ క్యాటలాన్ స్టూడియో టూల్ అనేది ఎందుకంత ఫేమస్ అయింది 2024లో? ఎందుకు అన్ని కంపెనీస్ అని యూజ్ చేస్తున్నాయి అనే దాని గురించి మీకు చెప్తాను ఈరోజు. ఆహ్, అసలు క్యాటలాన్ స్టూడియో అంటే ఏంటి? దాంట్లో ఫీచర్స్ ఏమున్నాయి? దాంట్లో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, తర్వాతొచ్చి దాని లిమిటేషన్ ఏంటి? ఇవన్నీ మీకు నేను ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆహ్ క్యాటలాన్ స్టూడియో అసలు ఎందుకు యూస్ చేస్తాము అంటే, క్యాటలాన్ స్టూడియో ఈజ్ ఎ ఫ్రీ టెస్ట్ ఆటోమేషన్ టూల్ ఫర్ ఆటోమేటింగ్ వెబ్సైట్స్, మొబైల్ అప్లికేషన్స్ అండ్ వెబ్ సర్వీసెస్. ఇట్ హ్యాస్ రికార్డ్ అండ్ ప్లేబ్యాక్ అండ్ మాన్యువల్ మోడ్ దట్ హెల్ప్ నాన్ ప్రోగ్రామర్స్. ఎవరికైతే ప్రోగ్రామింగ్ రాదో వాళ్ళకి ఈ టూల్ అనేది మాన్యువల్ టెస్టర్స్ కూడా వర్క్ చేయొచ్చు అని చెప్తుంది అనమాట. టు ఎఫెక్టివ్లీ క్రియేట్ ఆటోమేషన్ టెస్ట్ కేసెస్ ఫర్ యూజర్స్ విత్ ప్రోగ్రామింగ్ ఎక్స్పర్టైజ్. It has script mode as well as using which users can write test scripts in Groovy. ఈ క్యాటలాన్ స్టూడియో అనేది ఎందుకంటే ఆటోమేటింగ్ ద వెబ్సైట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రూవీ స్క్రిప్ట్స్ యూస్ చేసి గ్రూవీ స్క్రిప్టింగ్ యూస్ చేసి మన టెస్ట్ స్క్రిప్ట్స్ అనేది రాస్తామన్నమాట. అలాగే ఈ క్యాటలాన్లో ఏం ఫీచర్స్ ఉంటాయో చూద్దాం మనం. ఏం ఫీచర్స్ మనం యూస్ చేస్తాము అని. ఇట్ కెన్ బి యూస్డ్ టు ఆటోమేట్ వెబ్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్ యాజ్ వెల్ యాజ్ వెబ్ సర్వీసెస్. ఇట్ ఈస్ అ ఫ్రీ టూల్ బై కేఎంఎస్ టెక్నాలజీ. హూ ఐ మీన్ ఎవరైతే డెవలప్ చేశారంటే ఈ క్యాటలాన్ స్టూడియోని కేఎంఎస్ టెక్నాలజీ వాళ్ళు డెవలప్ చేశారు. ఫ్రీ బట్ నాట్ ఓపెన్ సోర్స్. ఫ్రీయే కానీ ట్రయల్ వర్షన్స్ ఒకటే ఫ్రీ బట్ నాట్ ఓపెన్ సోర్స్. లైక్ యూఎఫ్టీ లాగా మన లైసెన్స్ కొనుక్కొని వర్క్ చేయాలన్నమాట. ఇట్ ప్రొవైడ్స్ రికార్డ్ అండ్ ప్లేబ్యాక్ క్యాపబిలిటీ. ఇట్ కెన్ బి ఇంటిగ్రేటెడ్ విత్ గిట్, జెన్కిన్స్, క్యూటెస్ట్ అండ్ జీరా. ఇట్ ప్రొవైడ్స్ ఇన్ బిల్డ్ templates for maintaining the object repository, test cases and custom keywords. It supports Java and Groovy language. ఏం చెప్తున్నారంటే దీనికి మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు గిట్తో, జెన్కిన్స్తో, క్యూటెస్ట్ కానీ జీరాతో అన్నిటితో ఇంటిగ్రేట్ చేసేయచ్చు ఈ టూల్ని. అలాగే దీంట్లో ఆప్షన్ ఏంటంటే ప్రోగ్రామింగ్ రాని వాళ్ళు మీకు అప్లికేషన్ నాలెడ్జ్ ఉంటే దాన్ని రికార్డ్ అండ్ ప్లేబ్యాక్ త్రూ మీరు టెస్ట్ స్క్రిప్ట్స్ అనేది రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ ఆబ్జెక్ట్ రిపోజిటరీలో ఆబ్జెక్ట్స్ అన్ని స్టోర్ చేసుకుని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు మన టెస్ట్ స్క్రిప్ట్స్లో. అలాగే టెస్ట్ కేసెస్లో కస్టమ్ కీవర్డ్స్ అని మనం యూస్ చేసుకోవచ్చు. ఇట్ సపోర్ట్స్ జావా అండ్ గ్రూవీ లాంగ్వేజ్. ఈ రెండు లాంగ్వేజెస్ అనేది క్యాటలాన్ స్టూడియో సపోర్ట్ చేస్తుంది. బట్ గ్రూవీ ఈజ్ ద బెస్ట్ లాంగ్వేజ్ టు రైట్ ద కీవర్డ్స్, ఫంక్షన్స్, టెస్ట్ స్క్రిప్ట్స్ అండి నా నా వేలో అయితే. అడ్వాంటేజెస్ ఆఫ్ క్యాటలాన్ స్టూడియో ఏంటంటే ఇట్ సెటప్స్ అండ్ ఇన్స్టలేషన్ ఈజ్ వెరీ సింపుల్. యూ జస్ట్ నీడ్ టు డౌన్లోడ్ ద రెస్పెక్టివ్ ప్యాకేజెస్ on your OS from Catalan Studio official website. Extract it, then activate it using your credentials. Catalan caters that to need non-programmers by providing record and playback features and scripting in manual mode. ఇది ఇంట్లో అయితే నాన్ ప్రోగ్రామింగ్ అంటే ఏ ప్రోగ్రామింగ్ లేని వాళ్ళు కూడా ప్రోగ్రామింగ్ చేయొచ్చండి. అంటే టెస్ట్ స్క్రిప్ట్స్ రాయొచ్చు రికార్డ్ అండ్ ప్లేబ్యాక్తో అని చెప్తున్నారు. అలాగే సింపుల్ కర్వ్ అనమాట. ఇది లెర్నింగ్ కూడా సింపుల్గా ఉంటుంది. మాన్యువల్ టెస్టర్ కూడా ఈజీగా క్రియేట్ చేయొచ్చు ఆటోమేషన్ టెస్ట్స్ అనేది. For those who have good programming expert, Catalan provide test case creating in script mode also. ఎవరికైతే బాగా ప్రోగ్రామింగ్ మీద ఐడియా ఉంటుందో లైక్ జావా మీద గ్రూవీ స్క్రిప్టింగ్ కూడా ఈజీగా చేయొచ్చు వాళ్ళు స్క్రిప్ట్ మోడ్ యూస్ చేసుకొని. అలాగే దీంట్లో ఇన్బిల్ట్ టెంప్లెట్స్ ఉంటాయి, ఫ్రేమ్వర్క్స్ ఉంటుంది, ఇంటిగ్రేట్ టు జీరా అనమాట. దీంట్లో మెయిన్ ఏంటంటే క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్ కూడా చేస్తామండి ఫాస్ట్ అండ్ ఈజీగా. అలాగే గ్రాఫికల్గా అది రిపోర్ట్స్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తాం పీడిఎఫ్లో కానీ సిఎస్విలో కానీ. అలాగే స్క్రీన్ షాట్స్ కూడా ఫెయిల్యూర్ అవ్వకుండా ఉంటాయన్నమాట ఇది యూస్ చేస్తే. డిసడ్వాంటేజ్ ఆఫ్ లిమిటేషన్ క్యాటలాన్ అంటే ఇది సెలీనియం లాగా స్క్రిప్ట్ క్రియేషన్ కాదండి. ఓకేనా, ఇది లిమిటెడ్ టు జావా అండ్ గ్రూవీ ఓన్లీ. అన్ని లాంగ్వేజ్ యూస్ చేసేదానికి లేదు. మనం సెలీనియం, జావా, పైథాన్, రూబీ, పర్ల్ ఇలా యూస్ చేస్తాం కదా. అలా కాకుండా దీంట్లో 2 లాంగ్వేజెస్ మాత్రమే యూస్ చేసి క్యాటలాన్ స్క్రిప్ట్స్ అనేది రాయగలుగుతాం, ఏదో జావా ఆర్ గ్రూవీ. యాజ్ ఆఫ్ నో దెర్ ఈస్ నో సపోర్ట్ ఫర్ డిస్ట్రిబ్యూటెడ్ టెస్టింగ్. ఏదైతే సపోర్ట్ లేదు డెస్క్టాప్ అప్లికేషన్ అన్లైక్ సమ్ లైకింగ్ టూల్స్ లైక్ యూఎఫ్టీ అండ్ టెస్ట్ కంప్లీట్. ఏదైతే మనము ఆటోమేట్ డెస్క్టాప్ అప్లికేషన్స్ ఆటోమేట్ చేయలేము, అలాగే లైసెన్స్ టూల్స్ లాగా కాదండి ఇది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.